మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఇంట్లో కొంతమంది దీపారాధన చేసేటప్పుడు సడన్ గా దీపం కొండెక్కుతుంది. దానికి ఏదైనా శుభ సూచకం అంటారా? అంటే ఏదైనా సంకేతం ఇస్తుందని అర్థమా దానికి అలా జరిగినప్పుడు? బేసికల్ గా ఇవన్నీ సినిమాలు చూసి జనాలు చెడిపోయారు. అదేదో పూజ చేసేటప్పుడు దీపం ఆరిపోతే అశుభం జరుగుతుంది, లేకపోతే మా ఆయన ఎక్కడ రోడ్డు మీద బండి మీద వెళ్తున్నారు, ఆయనకి యాక్సిడెంట్ జరుగుతుంది, వెంటనే ఫోన్ చేయడము. సో అలాంటి సినిమా సీన్లు చూసి మన వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు. సో బేసిక్ గా దీపం ఆరిపోతే మళ్ళీ దాన్ని వెలిగించవచ్చు. అసలు దీపం ఆరిపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఆరిపోదు. 4 వైపులు జాగ్రత్తగా మీరు ఆ గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి, అవి గనక పెడితే, ఓపెన్ కంటైనర్స్ అవి పెడితే దీపం చాలా జాగ్రత్తగా ఉంటుంది. దీపం కూడా ఎవరైనా ఎక్కడ గాలి వచ్చే చోట పెడితే ఎవరైనా దీపం ఆరిపోతుంది కదా. ఎక్కడైతే గాలి రాదు అక్కడ జాగ్రత్తగా పెడితే దీపం ఆరదు. మీరు ఎక్కడైతే గాలి వస్తుంది, బాగా గాలి వీస్తుందో అక్కడే వెళ్ళి దీపం పెడితే ఆరిపోతుంది కదా. చాలా సింపుల్, దట్స్ ఇట్. దానివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఆరిపోయినా మళ్ళీ వెలిగించండి.